హలో! హాయ్ అండి అందరికి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజుని ఒక అసంతృప్తి అనేది వెంటాడుతుంది. ఆ అసంతృప్తి ఏంటి అంటే, ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తనని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి, ఆయన ప్రతిసారి గూడా అదే విషయాన్ని ఆ కేసు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కేసుకి సంబంధించిన ఇష్యూని ప్రతిసారి గూడా ఆహ్, బయటికి తీసుకొస్తున్నారు. బయటికి తీసుకొచ్చి ఈ అధికారులకి ఎలా అయినా శిక్ష పడేలాగా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆయన పదే పదే తన యొక్క అభిప్రాయాన్ని కూటమి అధికారంలోకి వచ్చినాకనే పదే పదే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తీకరించుతూ వస్తూ ఉన్నారనమాట. అయితే రీసెంట్‌గా రఘురామ పోరాటానికి ఒక రకంగా ప్రతిఫలం అయితే దక్కింది. ఏంటి అంటే మీ అందరికి తెలుసు కదా! గతంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్ కుమార్ అలాగే రఘురామ కేసులో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి కూడా ఈయనే. అయితే రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం ఈయన మీద చర్యలు తీసుకోవడానికి ఒక నివేదిక కొంతమంది అధికారులతో ఒక సిట్ లాంటి బృందాన్ని అయితే ఏర్పరచడం అనేది జరిగింది. ఈయన గత ప్రభుత్వంలో ఏమైనా అవినీతి కార్యకలాపాలు చేశారా? రఘురామ కేసులో ఎందుకు ఈ రకంగా వ్యవహరించాల్సొచ్చిందన్నట్లుగా ఆయన మీద రీసెంట్‌గా ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేయాలని జెప్పేసి కొంతమంది అధికారులకి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే రఘురామకృష్ణరాజు గతంలో ఏదైతే పోరాడిండు గదా! ఆయన పోరాటానికి ఇది ఒక రకంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మనం జెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మాట.